అనేక మంది వ్యాపార ప్రముఖులు దిగ్గజాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి సుముఖత వ్యక్తం చేసి వాళ్ళు రావడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో పరిశ్రమలు పెడతామని వచ్చిన వాళ్ళు లేరు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉంటే మేము పెట్టలేమని చెప్పి వెనక్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా 16 మాసాలు చేసిన కృషి, 16 మాసాలు చేసినటువంటి ప్రయత్నం, 16 మాసాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికార సమన్వయంతో ఇతర దేశ దిగ్గజాలతో మాట్లాడి సమావేశాల్లో ఒప్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో, ఇక్కడ నారా లోకేష్ గారి యొక్క సంకల్ప బలంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహచర్యంలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ వందల సంఖ్యలో ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు మన రాష్ట్రానికి వచ్చినాయనంటే ఇది ఒక మహా అద్భుతమనే చెప్పాలి. రేపటి తరానికి ఒక భవిష్యత్తును చూపించే నేటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక కార్యక్రమంగా మీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం. విశాఖ వేదికగా జరిగినటువంటి సిఏఏ సమిట్ లో పెట్టుబడుల హబ్గా దీన్ని తీసుకురావడం జరిగింది. రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలని కూడా కలిపి మనకి నౌకాశ్రయాలు కాడించి, విమానాశ్రయాలు కాడించి అనేక పారిశ్రామిక హబ్బుల్ని తయారు చేసే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం చూపిన చొరవ వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్తామనుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి మేము వస్తున్నాం. లక్షలాది మంది యువతకి ఈ రాష్ట్రంలో మేము ఉపాధి కల్పిస్తాం, పెట్టుబడులకు మాకు అవకాశాలు, మేము కూడా మీ రాష్ట్రానికి వస్తామని చెప్పి అనేక వందల మంది రావడం జరిగింది. దాదాపుగా చరిత్రలో ఎప్పుడూ లేదు 613 ఒప్పందాలు మన విశాఖ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల యొక్క సహచర్యంతో 613 ఒప్పందాలని వివిధ పారిశ్రామిక దిగ్గజాలు, పారిశ్రామిక ప్రముఖులతో, పారిశ్రామిక రంగ నిపుణులతో ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి 13,25,716 కోట్ల రూపాయల ఒప్పందాలు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి వాతావరణం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, ఆయన ఆలోచన సరళికి 2047 అనేటువంటి ఒక దార్శనికతకు ఇది మనకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చినటువంటి విధానం. దీనిలో రేపటి తరానికి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు లెక్క చూస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళనే విశాఖపట్నంలో జరిగినటువంటి ఒప్పందాల ఫలితం 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే 16,13,188 మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. రేపటి తరానికి ఇది ఒక మహత్తర అవకాశం అని చెప్పి చెప్పక తప్పదు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి రేపటి తరానికి ఉపాధి అవకాశాలు వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రగతిలో ఇవాళ ప్రపంచ దేశాలకే ఒక దిక్సూచిగా నిలబడే విధంగా మన రాష్ట్రం తయారవుతున్నందుకు, రేపటి తరానికి వచ్చే అవకాశాన్ని మనం సమకూర్చుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు, అలాగే వారిద్దరికీ సహకరించి నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున, రేపటి తరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళందరూ. కాబట్టి ఈ సదస్సుకు ఒక రోజు ముందు రాష్ట్రంలో పెట్టుబడుల వరద ఎలా ఉందంటే, రేపు జరుగుతుంది సదస్సు అంటే ముందు రోజే 3,65,604 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి ముందే సంతకాలు పెట్టి, సదస్సులో సంతకాలు పెట్టడం వరకు ఒక రకమైతే సదస్సుకు ఒక రోజు ముందే 3,65,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,26,471 ఉద్యోగాలు కల్పించే 35 సంస్థలు ముందుగానే పెట్టుబడులు పెట్టేదానికి సంతకాలు. ఇది అసలు భారతదేశ చరిత్రలోనే అది ఒక నూతన అధ్యాయంగా చెప్పాల్సినటువంటి రోజు. ఒక్క రోజు 8.26 లక్షల కోట్లు పెట్టుబడి,
తొలి రోజే 12 లక్షల ఉద్యోగాలు, రెండవ రోజు అంతా కలిపేటప్పటికి నేను ముందు చెప్పినటువంటి సంఖ్య పెట్టుబడులు 13,25,00,000 పైన 16,13,000 పైన ఉద్యోగాలు సంకల్పం జరిగింది అని చెప్పి మీ అందరికీ. రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, కమర్షియల్ వాణిజ్య విభాగాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఇలా అనేక విభాగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చాయి. సంస్థలు నెలకొల్పడానికి దిగ్గజాలు ముందుకొచ్చారు. ఇది ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నటువంటి కళ ఎంతో దూరంలో లేదు. 2047 ముఖ్యమంత్రి గారి విజన్ అయితే ఇది 2029కి స్వర్ణాంధ్రాన్ని సాధించే దిశగా ఈ రాష్ట్రం అడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాను. కాబట్టి ఇవాళ ఎంత పెద్ద ఎత్తున నిధులు వస్తూ ఉన్నాయి, ఎంత పెద్ద ఎత్తున సంస్థలు మనకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కానీ రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందాలి, నెల్లూరు జిల్లాలో అందులో భాగం కావాలి, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు వేగంగా అభివృద్ధి చేసే జిల్లాల్లో ప్రకాశం జిల్లాతో కలిపి ఇవాళ మేఘ, రెన్యూ, చిత్త, సిఎల్, మందార, ఆస్థా, అదాని, జేఎస్డబ్ల్యూ, టాటా, అయానా, అగస్త్య వంటి కంపెనీలు రాయలసీమకి తీసుకొచ్చి రెన్యూవల్ ఎనర్జీ హబ్గా తయారు చేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్రంలో రాయలసీమలో పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించిన సంస్థలు ఇవాళ ముందుకు వచ్చాయి. మీకు తెలుసు, గతంలో రాయలసీమలో శంకుస్థాపనలు చేసి ముఖం చాటేసి వెళ్ళిపోయిన కంపెనీ ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.